ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందాం. ఈరోజు నో బ్యాగ్ డే కదా, ఒక కథ చెప్తా, మళ్ళీ తిరిగి నాకు ఈ కథను మీరు చెప్పాలి. అనగనగా ఒక గురువు ఉంటాడు. అతని పేరు పరమానందయ్య. అతనికి 12 మంది శిష్యులు ఉంటారు. ఈ శిష్యులు అమాయకులు, తెలివి తక్కువ వారు. మరి ఈ శిష్యులందరూ ఒక రోజు ఒక పక్క ఊరికి వెళ్ళారు. వెళ్ళి సాయంత్రము తిరిగి వస్తున్నటువంటి క్రమంలో వాళ్ళకు ఒక కాలువ అడ్డం వచ్చింది. ఆ కాలువను చూసి వాళ్ళు భయపడ్డారు. అమ్ము కాలువ అని వాళ్ళు భయపడి ఎలా దాటాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచించి చెల్లపల్లి మండల్ నడిగూడ డిస్ట్రిక్ట్ హన్మకొండ. My name is Gagan Valmiki. My school name is MBBS చెల్లపల్లి. అందులో నో బ్యాగ్ డే సందర్భంగా CPR టెస్ట్ పై అవగాహన చేపించారు మా గురువు. CPR అంటే కార్డియో పల్మరీ రిసోసియేషన్ అనేది ఎవరికి చేస్తారంటే హార్ట్ అటాక్ తో కింద పడిపోయిన వారికి చేసే ప్రథమ చికిత్స. హార్ట్ అటాక్ తో
అంబులెన్స్కి కాల్ చేయాలి. 198కి కాల్ చేసి మన అడ్రస్ చెప్పాలి. వాళ్ళు అంబులెన్స్ నెంబర్ అది. అంబులెన్స్ వచ్చే వరకు మనం ఆ వ్యక్తిని గాలి మరియు వెలుతురు ఉండే చోటుగా పడుకోబెట్టాలి. నెక్స్ట్ ఆయనకి ఊపిరి ఆడుతుందో లేదో గొంతు కాడి ఇక్కడ మనకి నరం ఉంటుంది ఒకటి, అక్కడ ఇట్లా పట్టుకొని చూస్తే ఈజీగా తెలుస్తుంది. నెక్స్ట్ వాళ్ళ చేయిని పట్టుకొని ఇక్కడ కూడా చూడాలి. చూసినాక ఆయన డ్రెస్ ఇప్పి ఆయన ఒక ఇట్లా ఎడమ చేయి పెట్టి దాని మీద కుడి చేయి పెట్టి ఇట్లా 60 సెకండ్స్లో 60 సార్లు వస్తుంది. వచ్చినాక ఆయన ముక్కు మూసి ఇట్లా వేసి ఎక్కువ వదలాలి. అట్లా అంబులెన్స్ వచ్చే వరకు చేస్తే మన ప్రయత్నం మనం చేస్తే అంబులెన్స్ వాళ్ళు తీసుకోవాలి. అక్కడ వాళ్ళు బ్రతికే ఛాన్స్ ఉంటే ఉంటుంది, లేకపోతే వాళ్ళు మరణం